ఏదైతే చేస్తా ఉన్నాడో అతను రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అతను బెంగళూరు వాసి అండి. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అతనికి లోటస్ పాండ్ లో ఉన్నటువంటి హైదరాబాద్ వాసి అండి. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అతను తాడేపల్లి ప్యాలెస్ కేవలం సంపాదన కోసం కేంద్రంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి అండి. ఈ వ్యక్తి ప్రజల కోసం చెప్పండి మేడం. ఇందాక మీరు అన్నట్టుగా కూడా మాట్లాడితే మీ బిడ్డని అంటారు కదా. సో అంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు తెలుస్తుందా మన బిడ్డ కాదని? ఖచ్చితంగా కనపడుతుందండి. బిడ్డ కష్టాల్లో ఉన్నటువంటి తల్లి దగ్గరికి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తాడండి. ఒడ్డు మీదకి వెళ్ళి, కట్ట మీదకి వెళ్ళి, కట్ట దగ్గర జై జై జోనాలు వెలిగించుకోవడానికి ఇవాళ జనం జై జై జోనాలు. కనీసం ఒక రాజకీయ ఇంకిత జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే ఎవరైనా గనక జై జగన్మోహన్ రెడ్డి గనక అంటే వాడు నోరు మూపించాల్సింది పోయి వాళ్ళు అలా అంటే నా మీద ప్రేమాభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేశారని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి వంకర నవ్వు నవ్వేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అతను ఉన్నటువంటి జబ్బు అది. ఆ జబ్బుతో పాపం ఆ ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి. మతి ఎప్పుడో పోయింది. 11 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో ఆ రోజు పోయినటువంటి మతి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఆ మతి పోయినప్పుడు మతి లేని వాళ్ళు పిచ్చోళ్ళు అందరూ గ్యాంగ్ అందరూ కూడా తయారయ్యి ఇప్పుడు ఆ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు లెక్కలు ఎక్కడ తీస్తుంటే వాళ్ళు కంగారు పడి ఒక పక్క చేరేటువంటి వాతావరణం అవుతా ఉంది. ఈ కంగారులో కలిసేటువంటి క్రమంలోనే జై జయ దోనాలు చెప్పేటువంటి పరిస్థితి. అన్నా నువ్వేనా మా పక్కన వస్తావా? ఇప్పుడు ఎవడు క్యారేజ్ పంపాలో లెక్కలు వేసుకునేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ లెక్కలను తేలేటప్పుడు చాలా అవుతుంది. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఉన్నటువంటి విపత్కర పరిస్థితిలో పూర్తిగా పార్టీ యంత్రాంగాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, అదే విధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ దళాలు కింద స్థాయిలోకి వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేసి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో ఉంది. అందరూ కూడా ఒడ్డుకి తీసుకురావడం, శిక్ష ఏదైతే శిబిరాలు ఉన్నాయో శిబిరాల్లో పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వరద ఉధృతి కూడా తగ్గుతా ఉంది. లక్ష్మి గారు ఉదయానికి మేము వెళ్ళినటువంటి చిట్నగర్ లో సుజనా చౌదరి గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి బృందం మొత్తం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. నవ్వులు ఆనందాలు కాదండి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు. వాళ్ళు నీళ్లు లేవంటున్నారు, పాలు లేవంటున్నారు, చంటి పిల్లలకు పాలు లేవంటున్నారు, ఆహారం లేకున్నటువంటి పరిస్థితి ఉంది. వై పంపించడం జరిగినట్టు అవి చేయాలి కానీ అక్కడికి వెళ్ళి జిందాబాద్ను జయ జయదోనాలు పలిగించుకుంటే జనమేమో జోహార్లు ఎప్పుడు పలుకుతారనేటువంటి చూసేటువంటి పరిస్థితి వస్తే కష్టం అవుతుంది.